హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రూట్ జెల్లీ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకొని చైనా గ్రాస్ 1 ప్యాకెట్ తీసుకొని వాటర్లో వేసి బాగా మరిగాక 200 గ్రామ్స్ షుగర్ వేసుకొని కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బాగా కరిగిపోయాక నేను ఫస్ట్ ట్యాంగ్ 1 ప్యాకెట్ తీసుకున్నానండి. తీసుకొని అందులో మనం ఇప్పుడు కాంచుకున్న షుగర్ సిరప్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా నేనైతే టెడ్డీ బేర్ మౌల్డ్ యూస్ చేశానండి మా బాబు కోసం. నెక్స్ట్ ఫ్రూట్ జెల్లీ కేక్ కోసం ఇలా ఇంట్లో ఉండే ఫ్రూట్స్ని కట్ చేసుకుని షుగర్ సిరప్ని ఇలా నేను మౌల్డ్లో అరేంజ్ చేసేసుకున్నాను. ఫ్రూట్స్ అన్నిటినీ ఆ షుగర్ సిరప్ని ఇలా అందులో వేసేసుకొని అరేంజ్ చేసుకొని మిగిలిన ఫ్రూట్స్ అన్నీ వేసి డెకరేట్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ కేక్ కోసం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దిస్ ఈస్ మ్యాంగో పౌడర్ మేడ్ బై మీ అండ్ స్టిర్ ఇట్ వెల్ for mango jelly cake. For fruit jelly cake. Yes. మ్యాంగో పౌడర్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా నేను రెక్టాంగిల్ షేప్ మౌల్డ్లో వేసేసుకున్నాను. డిఫరెంట్ షేప్స్ ట్రై చేశానండి మా బాబు కోసం నేను. ఫైనల్లీ మౌల్డ్స్లోంచి ఎటువంటి కేక్స్ బ్యూటిఫుల్ షేప్ జెల్లీ కేక్స్ ఎలా వచ్చాయో మీరు చూసేసేయండి. మా చేతన్ అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడండి. ఎలా వస్తుంది మమ్మీ అని అడుగుతూనే ఉన్నాడు. ఫైనలీ టెడ్డీ బేర్ కేక్, ఫ్రూట్ జెల్లీ కేక్ రెడీ అయిపోయిందండి. మా చేతన్కి అయితే ఆరెంజ్ కేక్ నచ్చింది, ఫ్రూట్ జెల్లీ కేక్ చాలా నచ్చిందని చెప్పాడు. నాకు కూడా చాలా నచ్చిందండి. అండ్ మ్యాంగో జెల్లీ కేక్, ఈ మ్యాంగో పౌడర్ అయితే నేనే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్నాను. మామిడి పండ్లు విరివిగా దొరికేటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకి పిల్లలకి పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి రెసిపీస్. మా చేతన్ ఈగర్లీ వెయిటింగ్. హ్యాపీ న్యూ ఇయర్ చేతన్. హ్యాపీ న్యూ ఇయర్ నాని. కట్ చేసి ఎట్లా వచ్చింది చూపిద్దాం. ఎలా ఉంది? ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మ. ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి రెసిపీస్ ఇంకేదన్నా కావాలంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ very happy new year to all my subscribers.